అంతర్గత విభేదాలపై ప్రచారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న ప్రచారాలపై హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు స్పందించారు. అయితే ఈ వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య పరోక్ష విమర్శల యుద్ధం మొదలైందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని హరీష్ రావు ఖండించారు. గతంలో కూడా తనను పార్టీ నుంచి పంపిస్తున్నారని, ముహూర్తం కూడా ఖరారు చేశారంటూ ప్రచారం చేశారని, అలాంటి వార్తల్లో ఎలాంటి నిజము లేదని అన్నారు. తనపై కేటీఆర్, కవిత, సంతోష్ రావులు కలిసి కుట్ర చేస్తున్నారంటూ జరుగుతోన్న ప్రచారం కూడా అవాస్తవమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. తాను వ్యక్తిగతంగా కేటీఆర్ కు వ్యతిరేకం కాదని, పార్టీ నుంచి సస్పెండ్ చేయిస్తున్నారన్న ప్రచారాన్ని కూడా కొట్టిపారేశారు. ఇలాంటి ప్రచారాల వెనుక రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందని హరీష్ రావు ఆరోపించారు. అవసరం లేకుండా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని, ఒకవేళ తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుగా పార్టీ నాయకత్వానికి చెబుతానని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ప్రచారాలపై కేటీఆర్ కూడా స్పందించారు. హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఆయనకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను బలహీనపరచడానికి, పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించడానికి ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారట్టుగా ఆయన పేర్కొన్నారు. ఇక గతంలో 2018 ఎన్నికల ముందు కూడా ఇలాంటి ప్రచారం జరిగిందని, అయినప్పటికీ హరీష్ రావు సిద్దిపేట నుంచి భారీ మెజార్టీతో గెలిచారని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారాలను పార్టీ కార్యకర్తలు నమ్మొద్దని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం జరుగుతున్న సమయంలో ఇటువంటి ప్రచారాలు పార్టీకి నష్టం చేసే ప్రయత్నమని పేర్కొన్నారు. హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఖండించినప్పటికీ ఈ ప్రచారాల వెనుక ఎవరున్నారు అనే అంశం మీద ఇద్దరి వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలపై వస్తున్న ప్రచారాలకు ఈ తాజా పరిణామాలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, హరీష్ రావు పైన వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలపైన హరీష్ రావు స్పందించినట్టుగా తెలుస్తూ ఉన్నది. తను మాట్లాడినటువంటి కొన్ని కీలక అంశాల్లో ఒకసారి చూసినట్లయితే, నన్ను ఒకప్పుడు కేసీఆర్ పార్టీ నుంచి బయటకు పంపిస్తున్నారనేది, ముహూర్తం కూడా నిర్ణయించారనేది ప్రచారం చేశారు. కానీ అలాంటి ప్రచారాలకు ఎలాంటి ఆధారాలు లేవనేది కేటీఆర్ స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనిపించింది. చేశారనేది హరీష్ రావు కూడా చెప్తా ఉన్నటువంటి నేపథ్యం. అయితే నా మీద కేటీఆర్, కవిత, హరీష్ రావులు
కలిసి కుట్ర చేస్తున్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుందని, వాటిలో ఎలాంటి నిజం లేదనేది హరీష్ రావు తేల్చి చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. వాస్తవానికి ఇలాంటి ప్రచారాల వెనుక కేసీఆర్ కుటుంబానికి చెందినటువంటి కొందరి రాజకీయ ప్రత్యర్థుల హస్తం ఉందనేది వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తూ ఉన్నది. నేను వ్యక్తిగతంగా కేటీఆర్కు వ్యతిరేకం కాదని, పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయించాలనే ప్రచారాలు కూడా పూర్తిగా అవాస్తవం అనేది కూడా స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాంతోపాటు డ్రగ్స్ బానిసలకు, హీరోయిన్లకు పిచ్చి ఉద్దేశాలతో రాజకీయ రంగంలో సైబర్ ప్రచారాలు జరుగుతున్నాయనే దాన్ని కూడా విమర్శించారు. అనవసరంగా వార్తలు సృష్టిస్తున్నారనే దాని మీద కూడా, ఒకవేళ తనకు నిజంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే బీఆర్ఎస్ పార్టీని ముందుగా సమాచారం ఇస్తాననేది చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే సానుభూతి కోసం ఆయనే ప్రచారం చేయించుకుంటున్నట్లు హరీష్ రావు బీజేపీలో చేరిక ఊహాగానాలపైన కూడా కేటీఆర్ స్పందించాడనే దాని కూడా తెలుస్తూ ఉంది శ్వేత. అయితే బీజేపీ పార్టీ విలీనం చేస్తూ నన్ను రాజకీయంగా బలహీనపరచాలనే కుట్రలో భాగంగానే ఈ తప్పుడు ప్రచారం జరుగుతుందనేది కేటీఆర్ వ్యాఖ్యానించినట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో వింటూ ఉన్నాము. అయితే హరీష్ రావు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవం అనేది కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయనకు అలాంటి ఆలోచన లేదని, పార్టీని వీడే పరిస్థితి కూడా లేదనేది పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు జరిగాయి అనేది, ఇప్పుడు కూడా అదే తరహా దుష్ప్రచారాలు జరుగుతున్నాయనేది కేటీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే కొందరు కావాలనే సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేస్తూ పార్టీ కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారనేది ఆరోపించారు. గతంలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేస్తూ 2018 ఎన్నికలకు ముందు కూడా హరీష్ రావును పార్టీ నుంచి పంపిస్తారనే దాని మీద కూడా ప్రచారం జరిగిన, ఆ తర్వాత ఆయన సిద్దిపేట నుంచి సుమారు 50,000 మెజారిటీతో కూడా గెలిచినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించినట్టుగా తెలుస్తూ ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో పోరాడుతున్నటువంటి సమయంలో ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదనే దాని మీద కూడా ఇటు కేటీఆర్ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో హరీష్ రావు ఏ పార్టీలోకి జాయిన్ కావడానికి లేదు, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాడు అన్నదాన్ని కూడా ఒకవైపు కేటీఆర్ చెప్తా ఉన్నారు, ఇంకోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ మొన్నటి వరకు కూడా అక్కడక్కడ చూసాము హరీష్ రావుని సైడ్ కార్నర్ పెట్టడము, కేటీఆర్ని మెయిన్గా ముందుకు తీసుకురావడం పట్ల కూడా కొంత అసంతృప్తిగా ఉందనే దాని మీద కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తాడు, మిగతా ఇటు బీజేపీ పార్టీలో జాయిన్ అవబోతా ఉన్నాడు అన్నది కూడా పెద్ద ఎత్తున వార్తలు చూసాము. హరీష్ రావుని సైడ్ కార్నర్ చేస్తూ ఉన్నారనే దాని మీద చూసాము. కాబట్టి ఇప్పుడు అలాంటిది పార్టీలో ఏమీ లేదు, కావాల్సుకొని తప్పుడు ప్రచారాలు చేయకూడదు అనే దాని మీద కూడా ఇద్దరు నాయకులు ఇటు హరీష్ రావు ఇటు కేటీఆర్ కూడా స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకో వైపు నుంచి కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు, ఇటు ప్రభుత్వం మీద మేము అనేక దఫలాలుగా మేము ధర్నాలు, నిరసనలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా పోతూ ఉన్నాము, ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాం అనే దాని మీద కూడా కొంతమంది కుట్రతోని ఇదంతా కూడా చేపిస్తున్నారు అనే దాని మీద కూడా, మాకు లీడర్ల మధ్య సఖ్యత లేకుండా విడదీయాలనే దాని మీద కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెన్ని చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తుంది, అందరూ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాము, బీఆర్ఎస్ నేతల్లో గ్రూప్ రాజకీయాలు ఉండవు అనే దానికి కూడా కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే అంతర్గత విభేదాల మీద ప్రచారాలకు తాజా పరిణామాలు ఆసక్తిని అయితే రేకెత్తిస్తున్నాయి. హరీష్ రావు అయితే ఈ వ్యాఖ్యలని ప్రస్తుతం బీజేపీలో చేరనున్నారు అనే దానికి సంబంధించి కొంచెం ఖండించినట్టుగా తెలుస్తోంది.